వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే కొందరు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అలాంటి సమయంలో తనలో ఉన్న ఒక అపరిచితుడు కూడా బయటకు వస్తాడంటున్నారు శ్రీనివాస్ వర్మ. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరే సార్, మీ వ్యాఖ్యలు కనుక ఆంతర్యం ఏంటి? ఎవరు అడ్డుకుంటున్నారు మీ అభివృద్ధిని? నేను అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారనేది నేను మాట్లాడలే. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కూడా మాట్లాడలే. నేను చేసేటువంటి ప్రయత్నంలో, ఎదరికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఏమాత్రం కూడా కృషి లేకుండా నేను కూడా ఉన్నాను అనేపటి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నా. దయచేసి ఈ అపరిచితుడు అంటారా, నేను చెప్తున్నా మళ్ళీ సోషల్ మీడియాలో, నా యూట్యూబ్లో చెక్ చేసుకోండి. అపరిచితుడు అనే విషయం నేను ఇవాళ చెప్పలే, గతంలో ఎన్నికల సందర్భంగా కూడా చెప్పాను. ఎందుకంటే రాజకీయాల్లో మంచితనాన్ని కూడా చేతకాంతనంగా తీసుకునేటువంటి పరిస్థితి వేళ. సిద్ధార్థానికి నమ్మి పనిచేస్తుంటే కూడా వీడికి సంపాదించడం చేత కాదని ఆలోచించేటువంటి పరిస్థితి వేళ. కాబట్టి నేను రాజమార్గంలో వెళ్తా. అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే రాజకీయాలు చేసిన విషయంలో కానీ దొడ్డిదారి నా దగ్గర ఉండదు. రాజమార్గంలోనే వెళ్తాను, సాధ్యమైనంత వరకు సక్సెస్ కూడా అవుతాను. ఈ అపరిచితుడు అనేది ఎందుకన్నానంటే, ఎన్నికల్లో నా వీడియో ఒకటి మీకు పంపుతాను, చాలామంది చూసుంటారు. ఎన్నికల సందర్భంగా కూడా ఈ విషయం చెప్పా. శ్రీనివాస్ వర్మ సామాన్యుడు, శ్రీనివాస్ వర్మని చాలా మంచోడు కాబట్టి లేకపోతే ఏమన్నా మాట్లాడచ్చు, లేకపోతే ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడంటే ఏం చెప్పానంటే, ఆ వీడియోలో కూడా ఆవేళ ఎన్నికల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలో నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను ఎవరిని కెలుక్కోను. నన్ను ఊరికి అవసరంగా ఎవరన్నా కెలిగితే అప్పుడు నాలో అపరిచితుడు బయటకు వస్తాడు, నన్ను తట్టుకోవడం చాలా కష్టం అని ఆ వీడియోలో చెప్పాను. ఇవాళ కూడా అదే చెప్తున్నా. శ్రీనివాసవరం మంచిదనాన్ని కానీ, లేకపోతే శ్రీనివాసవరం చేసేటువంటి అభివృద్ధిని కానీ, శ్రీనివాసవర్మ కష్టాన్ని కానీ చులకన చేసి చూస్తే వాడు ఎవడైనా సరే నన్ను ఢీకోవడం చాలా కష్టం అండి. చాలా, అది కూడా చెప్పాను ఆ వీడియోలో, పాత వీడియో. నాకు రోజు ఎప్పుడో చోట తగులుతూ ఉంటుంది ఓపెన్ చేస్తే. నేను చాలామంది పెద్దోళ్ళని ఢీకున్నాను, నేను సామాన్యుడితో ఎప్పుడు ఢీకోలే. ఇక్కడ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నట్టు పంచి చాలామంది పెద్దోళ్ళని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుకు భయపడలే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారానికి భయపడలే. దాని కారణంగా నీ స్థాయికి వచ్చాం, దాన్ని కట్టుబడి ముందుకెళ్తాం. కానీ ఈ క్రమంలో ఎవరిని కావాలని అవమానపరిచేటువంటి ఆలోచన మా దగ్గర ఉండదు. కావాలని ఎవరిని అమర్యాదగా చూసేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. కాబట్టి మా జోలికి ఎవడు రావద్దు అనేది వినమ్రపూర్వక విజ్ఞప్తి. అంటే మీ జోలికి, మీ కార్యకర్తల జోలికి? పార్టీ కార్యకర్తలు, 3 పార్టీల కార్యకర్తలు చక్కగా కూటమి అంతా పనిచేస్తాం. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా దగ్గరకు వస్తారు, జనసేన పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి వస్తారు, అలాగే మా పార్టీ కార్యకర్తలు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తుంటారు. ఇక్కడ పార్టీ అనేది సమస్య కాదు. అహంకారపూరిత రాజకీయాలకి నేను వ్యతిరేకం. మేము ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్నాయి, లేకపోతే మా తాత ముత్తాతలు రాజకీయాల్లో ఉన్నారు. నాకేముందంటే, నాకు దమ్ము ఉంది, శక్తి ఉంది. నాది స్వయం కృషి ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినోడిని, డబ్బు ఆధారంగా రాజకీయాల్లోకి రాలే. నా తాత, నా బాబు ఆధారంగా, నా తండ్రి ఆధారంగా రాజకీయాల్లోకి రాలే. రాజకీయాలకి డబ్బు అది కొలమానం కాదు. నాకులాగా రావాలి రాజకీయాల్లోకి, కష్టపడి రావాలి విద్యార్థి రాజకీయాల నుంచి. అప్పుడు ప్రజల సమస్యల మీద అవగాహన ఉంటుంది, వారు పడేటువంటి ఇబ్బందుల మీద అవగాహన ఉంటుంది, ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది, వారి కష్టాలని, సమస్యలు ఏ విధంగా తీర్చాలనేటువంటి విషయాలను ఆలోచించగలుగుతాం. అది చెప్తున్నా. కాబట్టి ఇది ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పినటువంటి విషయాలు కాదు. ఎవరైతే నన్ను కెలుక్కుంటే, అది ఎవరైనా
రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయినైనా వేల కోట్ల అధిపతులైనా వారికి మినహాయింపు లేదనేటువంటి విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్తున్నా. ఇది ఇవాళ చెప్పట్లే, ఎన్నికల ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. సార్ చాలామంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, వారి ప్రాంతాల్లో కూడా వందే భారత్ తీసుకురావడానికి కోరుకుంటారు, కానీ చాలామందికి అది సాధ్యపడలేదు. మీకు ఎలా సాధ్యమే? అదే చెప్పాను కదా, రాష్ట్రంలో ఈవేళ వందే భారత్ ట్రైన్స్ రాష్ట్రం గుండా ప్రయాణించి 3, ఒకటి సికింద్రాబాద్ టు తిరుపతి, ఇంకోటి సికింద్రాబాద్ టు వైజాగ్, ఇంకోటి సికింద్రాబాద్ టు విజయవాడ నిన్నటి వరకు, రేపటి నుంచి అది సికింద్రాబాద్ టు నర్స్పూర్. ఇవాళ గర్వంగా చెప్తున్నా, ఇటువంటి లూప్ భీమవరం అభివృద్ధి చెందినటువంటి పట్టణం, కాస్ట్లీ నగరం, కానీ రైల్వే మార్గం లూప్ లైన్లో ఉంది. నర్సాపురం లాంటి, మీరు ఎక్కడన్నా చూడండి దేశంలో, నర్సాపురం లాంటి లూప్ లైన్లో ఉన్నటువంటి పట్టణానికి వందే భారత్ రైలు రావడం అనేది శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కారణంగా, అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నటువంటి కారణంగా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కారణంగా మాత్రమే సాధ్యమైంది. నర్సాపురం లాంటి లూప్ లైన్ ఉన్నటువంటి ప్రాంతానికి దేశంలో ఈనాడు వరకు ఇప్పుడు కూడా వందే భారత్ రైలు ఎక్కడా కూడా ఎక్స్టెన్షన్ అయినటువంటి విషయం కానీ మంజూరు చేసినట్టు సందర్భం కానీ లేదు. ఇది ఈ ప్రాంత ప్రజలకే సాధ్యమైంది. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.